హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్. ఈరోజు ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇలా మనం రెగ్యులర్గా మంత్లీ ఒకసారైనా క్లీన్ చేసుకుంటే మనకి ఎర్రర్స్ రావండి, అలాగే రిపేర్స్ కూడా రావు. ఫస్ట్ ఏదైనా పొడి క్లాత్ తీసుకొని దుమ్మంతా తుడిపేసుకోండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. దానికోసం ఒక బకెట్లో కానీ వేరైనా గిన్నెలో కానీ ఒక 2 మగ్స్ వాటర్ తీసుకోండి. దానిలో ఒక స్పూను కుకింగ్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వాషింగ్ లిక్విడ్, అలాగే ఒక కప్పు వెనిగర్ వేసుకున్నాను. వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోండి. ఆ 3 కలిపేసుకొని ఒక క్లాత్ తీసుకొని బాగా నీళ్ళల్లో పిండేసి బాగా తుడుచుకోండి. ఒకవేళ డస్ట్ ఎక్కువగా ఉంటే స్క్రబ్బర్ తీసుకొని నీట్గా రబ్ చేసుకుంటూ తుడుచుకోండి. స్క్రబ్బర్తో చాలా నీట్గా పోతుందండి. ఇలా నీట్గా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోండి. తర్వాత లిక్విడ్ వేసే దగ్గర కూడా నీట్గా స్క్రబ్ చేసేసుకోండి. తర్వాత తడి క్లాత్ తీసుకొని ఒకసారి తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. కొంతమంది వాషింగ్ మిషన్ని బయట పెట్టేస్తూ ఉంటారండి. అది చాలా పాడైపోతుంది. వాటర్ పడి అలాగే ఎండకి ఎండి తుప్పు పట్టేస్తుందండి. ఒకవేళ వీలు కాక బయట పెడితే కూడా పైన ఏదైనా క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, కొత్త దానిలాగే మెరిసిపోతుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు బయటంతా క్లీన్ చేసేసాం కదా, ఇప్పుడు లోపల పార్ట్స్ చూద్దాం. లోపల మనం డైలీ బట్టలు వేస్తూ ఉంటాం కదండి, చాలా మురికి వచ్చేస్తుంది. అది చాలా వరకు వాటర్లో నుంచి వెళ్ళిపోతుందండి, కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం స్టక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ రబ్బర్ కింద ఎంత మురికి ఉందో, చాలా డస్ట్ ఇరుక్కోపోయిందండి అక్కడంతా. అలాగే ఇక్కడ ఫ్రంట్ డోర్ దగ్గర కూడా చాలా డస్ట్ ఉంది. ఇప్పుడు మనం అదంతా క్లీన్ చేసేసుకుందాం. స్క్రబ్బర్ తీసుకొని నీట్గా మొత్తం ఇలా స్క్రబ్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకోండి. అలాగే మనం బట్టలు వేసేటప్పుడు లోడు లిమిట్గా వేయాలండి. ఓవర్గా వేసేసామంటే డ్రమ్ము మీద ప్రెషర్ పడి చెడిపోతుందండి. డ్రమ్ము రిపేర్ వచ్చిందంటే మనకి మినిమం 8,000 to 10,000 అయిపోతుంది. కాబట్టి బట్టలు వేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలండి. ఒక 10 క్లాత్స్ అలా వేసుకోవాలి అంతే, ఓవర్గా వేయకూడదు. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ డోరు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు రబ్బర్ చూద్దాము. రబ్బర్ కింద చాలా డస్ట్ ఉంది కదండి. ఇప్పుడు ఒక చేత్తో పట్టుకొని స్క్రబ్బర్తో కానీ ఇట్లా నీట్గా అనేసామంటే అంతా నీట్గా వచ్చేస్తుందండి. మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత క్లాత్తో కూడా ఒకసారి తుడిచేసుకొని మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా లోపల డ్రమ్ ఒకసారి వేరే వీడియోలో చూపిస్తానండి ఎలా క్లీన్ చేయాలో. చూడండి, ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా. ఇంతకుముందు చాలా డస్ట్ ఉండింది, ఇప్పుడు మొత్తం పోయిందండి, చాలా నీట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మరి వేరొక ఇంపార్టెంట్ పార్ట్ ఉందండి, అక్కడ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలండి. మెయిన్ మనకి ఎర్రర్స్ వచ్చాయంటే దీనివల్లే అండి. ఇక్కడ మనకి డస్ట్ కానీ ఏమైనా బటన్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడ స్టక్ అయిపోతాయండి. దానివల్ల మనకి ఎర్రర్స్ ఎక్కువగా వస్తుంటాయండి. ఇప్పుడు ఈ పైప్ ఓపెన్ చేస్తే దానిలో ఉన్న ఏదన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుందండి. ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అలాగే పెట్టేద్దాము. అలాగే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ మెయిన్ పెద్ద పెద్ద పార్టికల్స్ అన్నీ ఇక్కడ ఇరుక్కోబోతాయి. నేను 1 month బ్యాకే క్లీన్ చేశానండి, అందుకే పెద్ద ఎక్కువ లేదు, ఏదో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఇరుక్కో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసేద్దామండి. క్లీన్ చేసేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా కొంచెం డస్ట్ ఉంది, దాంట్లో కూడా స్క్రబ్బర్తో నీట్గా స్క్రబ్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకుందాము. ఓకే అండి, నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత యాక్టివ్గా వీడియోస్ చేయగలనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడంతా క్లీన్ చేసేసాను కదా, క్లాత్తో కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు అది పెట్టేసి క్లోజ్ చేసేద్దామండి. అది పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకా ఇంకో పార్ట్ ఉందండి, అదే ట్యాప్ దగ్గర మనకు వాటర్ వస్తూ ఉంటాయి కదండి, దాంట్లో కూడా చాలా మనకి తెలియకుండా కొంచెం డస్ట్ వస్తూ ఉంటుంది. ఆ డస్ట్ అక్కడ పైపుల్లో స్ట్రక్ అయిపోతుందండి. ఫస్ట్ ఇక్కడ మనం ట్యాప్ వాటర్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ ఆఫ్ చేసేసుకొని ఈ పైప్ని తీసి చూసుకోవాలండి. ఈ పైప్ ఈజీగానే వచ్చేస్తుంది, జస్ట్ ఇలా తిప్పితే వచ్చేస్తుందండి.
దాని లోపల ఒక సన్న సన్న హోల్స్ ఉన్న ఒకటి ఉంటుందండి. చూడండి, అది తీసి మనం క్లీన్ చేసుకోవాలి. దానికి చాలా సన్న హోల్స్ ఉంటాయండి. దానిలో తెలియకుండానే చిన్న డస్ట్ అంతా స్ట్రక్ అయిపోతుంది. అలా ఉండడం వల్ల మనకి వాటర్ తీసుకోదండి. సో దాంట్లో ఇంకా మనకి ఎర్రర్స్ కనిపిస్తూ ఉంటుంది వాషింగ్ మిషన్లో. కాబట్టి అది కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. అంతే అండి. మనం ఇలా కనుక రెగ్యులర్గా చేసుకున్నామంటే వాషింగ్ మిషన్స్ నీట్గా ఉంటాయండి, రిపేర్స్ రాకుండా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.